అందరికీ నమస్కారం. ప్రజలందరికీ కూడా రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ మరియు ప్రైవేట్ యాజమాన్యాల ట్రావెల్స్ బస్సులు అన్నీ కూడా ప్రజల్ని దోపిడీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం గత కొన్నేళ్లుగా. అనేక మార్లు ప్రభుత్వం ప్రజల తరఫున ఈ యొక్క సంక్రాంతికి ఒక స్పష్టమైనటువంటి వాస్తవమైనటువంటి రేట్లతో బస్సులు నడపాలని మనం ఆదేశాలు ఇవ్వవలసిందిగా, ప్రైవేట్ ట్రావెల్స్ని కూడా ఆదేశించవలసిందిగా అనేక మార్లు మనం విజ్ఞప్తి చేశాం. మీరు ప్రైవేటు యాజమాన్యాలతో పాటుగా మీరు కూడా ప్రజల్ని మోసం చేస్తూ ధరలను పెంచి అనేక రకాలుగా మీరు కూడా ధరలు పెంచి తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్ని గుర్తు చేశాం. కానీ అదేమీ కాదన్నట్టు లాభమే ధ్యేయంగా కూడా ప్రభుత్వ యాజమాన్యం అయినటువంటి ఏపీఎస్ఆర్టీసీ కూడా అలాగే కొనసాగుతూ ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాల్ని ఎలాంటి నియంత్రణ లేని పరిస్థితుల్లో నేడు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అనేక రకాలుగా 500 ఉన్న ధరని 2000కు పైగా ఇప్పుడే నడుస్తూ ఉంది. ఇంకా ఈ 2-3 రోజుల తర్వాత అది ఎంత దూరం వెళ్తుందో, ఎంత ధర పెరుగుతుందో, ఇది కనీసం నేరుగా ఆన్లైన్లో వాళ్ళు స్పష్టంగా ప్రజల్ని డిమాండ్ చేస్తూ ప్రజల దగ్గర వసూలు చేస్తున్న పరిస్థితిని పసిగట్టలేని నిఘా ఈ ప్రభుత్వ పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభుత్వ అధికారుల తీరు అలా ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క సంక్రాంతికి ఏదో నూనె ఇచ్చాం, ఉప్పు ఇచ్చాం, పప్పు ఇచ్చామంటూ ఈ యొక్క టికెట్ల దగ్గర కనీసం హైదరాబాద్ నుంచి వారి కనీస అవసరాలకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళాలంటే ఒక్కొక్క కుటుంబం 2-3 వేల రూపాయలు అదనంగా, 5,000 రూపాయల దాకా అదనంగా పెట్టాల్సి వస్తూ ఉంది. అలాగే కొన్ని ప్రభుత్వాలు కూడా టోల్ ఫ్రీ చేస్తూ ఉంటున్నాయి. ఎవరికి చేస్తున్నాయండి? కార్లు ఉన్న పెద్ద స్వాములకి చేస్తూ ఉన్నాయి ఆ రాయితీ ఆర్టీసీలో సామాన్య మానవుడికి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వరు మీరు? కాబట్టి తక్షణమే ఈ యొక్క సంక్రాంతి దోపిడీని కట్టడి చేయండి. సంక్రాంతి పేరుతో ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు చేసేటువంటి టికెట్ ధరని 3 చేసి 4 చేసి ప్రజల నుంచి పిండి వారి యొక్క అవసరాన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని దీన్ని లాభాపేక్ష ధ్యేయంగా ఈ యొక్క అంశాన్ని నిర్వహిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలను కట్టడి చేయండి. ఆర్టీసీ బస్సులను కూడా కార్యాచరణతో కొంచెం మరిన్ని వేసి సాధారణ ధర టికెట్కి కొంత ఒక 10% పెంచుకొని మీరు పనిచేయండి. కానీ మీరు కూడా డబుల్ చేసి ఈ ప్రజల్ని వేధించొద్దని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘం ఈ యొక్క ప్రజల తరఫున డిమాండ్ చేస్తాం.